మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత ఎపిసోడ్లో మనము దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడట, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడత, మూడవది యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధపరచబడత, చివరిగా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుట అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. సాంటిఫై యువర్ సెల్ఫ్ బై ద హోలీ స్పిరిట్ or get sanctified by the Spirit. The Spirit means Holy Spirit. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రం. మీ వాక్యోపదేశం ధ్యానిస్తుండగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ గూఢమైన సంగతులు తెలియజేయండి. మీరు నాలో ఉండి మాట్లాడి దర్శించండి. వినిచున్న అందరికీ మీ వాక్యం అందరి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేలాగా సహాయం చేయండి. సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామములో అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ ఎపిసోడ్లోకి వచ్చాం. మనము పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుట, గెట్ సాంటిఫైడ్ బై ద స్పిరిట్. మూల వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం రాయబడింది. కాన్వర్స్ లెటర్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 verse 15 and 16. What the Bible says: I have written to you very boldly about some things I wanted you to think about them again. The grace of God has allowed me to serve Christ Jesus among these who are not Jews. My duty as a priest is to preach good news, God's good news. Then the non-Jews will become an offering that pleases God. The Holy Spirit will make the offering holy. King James version lo chusinattlaithe, that I should be the minister of Jesus Christ to the Gentiles, ministering the gospel of God, that the offering of the Gentiles might be acceptable by sanctifying by the Holy Spirit, దేవుని వాక్యం సెలవిస్తుంది. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రతీకారమగునట్లు ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్యజనుల నిమిత్తం యాజకత్వం వహించాడు. అంటే అన్యజనులు అను అర్పణం అని రాయబడింది. అన్యజనులు అంటే మనమందరం అన్యజనుల లెక్కలోకి వస్తాం. యూదులు తప్ప మిగతా వారందరూ అన్యజనులు. మనము యేసుక్రీస్తుని నమ్ముట ద్వారా మనము కూడా ఆ పరిశుద్ధతలోకి, యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ యొక్క కార్యము చేత మనము పరిశుద్ధపరచబడి అన్యజనులనే అర్పణము ద్వారా, అంటే మన యొక్క మారు మనస్సు, మనం పాపమును ఒప్పుకొని మనం దేవుని వైపు తిరిగినందుకు దేవుడు మన అర్పణమును అంగీకరించాడు. అంటే మనం కూడా యూదులతో సమానత్వం కలిగి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి యూదులు కూడా, రక్షింపబడినటువంటి యూదులు దేవుని బిడ్డలే, రక్షింపబడిన మనము అన్యజనులం కూడా సమానత్వం కలిగినటువంటి దేవుని బిడ్డలమై ఉన్నామని వాక్యం సెలవిస్తాం. అపోస్తలుడైన పౌలును దేవుడు అన్యజనుల నిమిత్తం యాజకత్వం వహించాలని దేవుడు బలంగా అపోస్తలుడైన పౌలును వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి God used Apostle Paul for the non-Jews to come into Christ. Praise the Lord, hallelujah. మొదటి మాట, నంబర్ 1, పరిశుద్ధాత్మ వలన నన్ను పరిశుద్ధపరచువాడు అన్యజనుల అను అర్పణం ఆత్మ ద్వారా శుద్ధీకరింపబడుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక ఇందాక చదివిందే 15వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరచబడ్డాడు. ఈరోజు రక్షింపబడ్డామంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము.
మనం రక్షింపబడ్డామంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యమే అని మనము రూఢిగా నమ్మాలి. అన్యజనులు అనే అర్పణం అంటే మన అర్పణ, మన యొక్క పాపములు దేవుడు క్షమించి మనల్ని రక్షించాడు, మనం కూడా దేవుని రాజ్యానికి వారసులం. మన అర్పణ దేవుడు స్వీకరించాడని అర్థం. దేవుని మహిమ కలుగును గాక. What the Bible says, the Holy Spirit will makes me an offering holy, then the non-Jews will become an offering that pleases God. Letter of Romans chapter 15 verse 15. రెండో మాట, నెంబర్ 2, నేను ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాను, సత్యమును విశ్వసించుట ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాను. 2 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుని వాక్యము ఏం చదివిస్తుందంటే, మనము దేవుని ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. దిస్ ఇస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే మనం పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధపరచబడుతూనే ఉన్నాం ప్రతిదినము అని అర్థము. సత్యమును విశ్వసించుట ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాం అంటే సత్యం అంటే ఏంటిది? దేవుని వాక్యము నేను నమ్ముట ద్వారా నేను పరిశుద్ధపరచబడుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాను. దేవుని వాక్యమును నేను నమ్ముట ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాను. అంటే దేవుని వాక్యం నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి నిన్ను పరిశుద్ధపరచుతున్నాడు. The Holy Spirit makes me holy and also makes me holy by believing the truth. 2 Thessalonians chapter 2 verse 13. The Holy Spirit is making us holy. Again and again, day by day, we are making ourselves holy with the Holy Spirit. The Holy Spirit of God Himself making us holy. I became holy, I will become holy. This is past continuous tense. How you can be holy? And also by believing the truth. What is truth? Truth means the word of God is the truth. Jesus is the truth. The word of God is the truth. What the Bible says, John 1:1-3. In the beginning there is a word, the word was with God, and the word was God. బైబిల్ ఏం చదివిస్తుంది? సత్యం అంటే దేవుడు, దేవుడు అంటే సత్యము, సత్యం అంటే యేసు, యేసే వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు రాబడింది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెనని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. Hallelujah. What the Bible says, brothers and sisters, we should always thank God for you. The Lord loves you because God chose you from the beginning. He wanted you to be saved. Salvation comes through the Holy Spirit work. Salvation is coming through the Holy Spirit work. He makes people holy. That means Holy Spirit makes people holy. It also comes through believing the truth. By believing the word of God, it will make us holy. Hallelujah. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను, అంటే దేవుని వాక్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం అని వాక్యం సెలవిస్తుంది. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ మాట, నంబర్ 3, నన్ను పరిశుద్ధపరచు ఆత్మస్వరూపయగు ప్రభు సమస్తమును పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సమస్తమును పరిశీలిస్తున్నాడు. నా ప్రాణాత్మ దేహములో ఏ దోషం ఉందో, నా ఆత్మీయ జీవితంలో నా ఆత్మలో ఏ దోషం ఉందో, దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను ఎలా జీవిస్తున్నానో, నా ప్రాణము అంటే నా మనస్సులో ఏ దోషం ఉందో, నా హృదయంలో ఏ దోషం ఉందో, నా శరీర క్రియల ద్వారా నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానేమో, ఇవన్నిటినీ
పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రాణాత్మ దేహములను పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే మన ప్రాణాత్మ దేహములలో దేవుని యొక్క పరిశుద్ధత ఉండడానికి, మనలో మచ్చ, డాగు, అలాగనే వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ దేహములను పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. నన్ను పరిశుద్ధపరచు ఆత్మస్వరూపి ప్రభు సమస్తమును పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. As the Holy Spirit makes me holy, will understands all things of mine and also understands even the deep things of mine. Holy Spirit will know what is the fault in my spirit, in my soul and in my flesh. If there is anything unholiness is upon my spirit, soul and flesh, then Holy Spirit will purify me, and to be the nature of God in my life with the Spirit of the Lord, that is Holy Spirit, will cleanse me, spirit, soul and flesh. That is my mind, spirit, soul and flesh. Praise the Lord. Hallelujah. It will observe the deep things of mine, because the Holy Spirit want to purify my life. 1 Corinthians chapter 2 verse 10. What the Bible says, but God has shown it to us through His Spirit. The Spirit, that means Holy Spirit, understands all things. The Holy Spirit understands even the deep things of God. దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, గమనించండి. పరిశుద్ధాత్మ అంటే ఒక వెలుగు, ఒక శక్తి, ఒక అభిషేకము అని అనుకోవడంలో తప్పేం లేదు. పరిశుద్ధాత్మ వెలుగై ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అగ్ని అయి ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడని కూడా గమనించాలి. చాలా మంది పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ శక్తే కానీ దేవుడు కాదంటా ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. గమనించండి, ఆయన దేవుని యొక్క మర్మములను పరిశోధించు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుని మర్మములను మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 4వ మాట, నాకు ఫోన్. నా దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది, దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నాలో నివసించుచున్నది కనుక నేను దేవుని ఆలయమై ఉన్నాను. నా దేహము దేవుని వలన అనుగ్రహింపబడినది. మై బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, నా దేహము దేవుని వలన అనుగ్రహింపబడి, నా ఆత్మ నాలో నివసించుతున్నది కనుక నేను దేవుని ఆలయమై ఉన్నాను. నీ దేహం అంటే ఏంటిది? దేవుని ఆలయం. నీ దేహమే దేవుని ఆలయం. కాబట్టి ఎవరు చెప్పారు? దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేహముతో దేవుని గణపరచు. చేతులున్నాయి, చప్పట్లు కొట్టు. ప్రార్థన పాటలు పాడేటప్పుడు చేతులున్నాయి, చేతులు పైకెత్తి ఆరాధించు. కళ్ళున్నాయి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. కళ్ళు తెరిచి దేవుని మహిమపరచు. అలాగే నోరుంది, నోటితో దేవుణ్ణి కొనియాడు, పాటు, స్తుతించు, ప్రార్థించు. దేవుని వాక్యం దేవుని వాక్యం తెలియజేయి. కాళ్ళు ఉన్నాయి సువార్త చేయడానికి, నడువు ప్రభు కోసం, దేవునితో నడువు. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచు. ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని గమనించు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, మై బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, బికాస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ, దెన్ ఐ do not belong to myself. My body is the temple of God. With my body I will glorify God. God has given me a mouth to praise Him, to shout for Him. God has given me hands to clap for Him, sing praises for Him. Through my mouth I will walk with the Lord. So glorify God with your body.
Because your body is the temple of God. Because you belong to God. 1 Corinthians chapter 6 verse 19. What the Bible says? Don't you know that your bodies are temple of the Holy Spirit? The Spirit means the Holy Spirit is in you. You have received Him from God. You do not belong to yourself. You do not belong to yourself. You belong to God. Your body is the temple of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి నీ దేహంతో కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ పాపము చేయకు, జాగ్రత్త. 5వ మాట, నంబర్ 5, ప్రత్యక్ష గుడారములో ప్రకారం పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్లు నాకు శరీరము, ప్రాణము, ఆత్మ కలదో. గమనించండి, ప్రత్యక్షత గుడారం ఉంది. రెండవది, ప్రత్యక్షత గుడారములో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. నీ శరీరము ప్రత్యక్షత గుడారం వలె ఉండాలి. నీ యొక్క జీవము లేదా నీ ప్రాణము పరిశుద్ధ స్థలముగా ఉండాలి. నీ యొక్క ఆత్మ అతి పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుడి నీ దగ్గర నుంచి కోరేది. ఎక్కడ ఉంది ఇది? 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. What the Bible says? It is in the 1 Thessalonians chapter 5 verse 23. In the great tabernacle, my spirit will be like most holy place, my soul will be like holy place, and my flesh will be like tabernacle for God. దేవుని గుడారమై ఉండాలి. నువ్వు నీ శరీరము దేవుని గుడారమై ఉండాలి. అది దేవుని నీ దగ్గర నుంచి కోరుకునేది. What the Bible says? God is the God who gives peace. May He make you holy through and through. May your whole spirit, soul and body be kept free from blame. May you be without blame from now until our Lord Jesus comes. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. Your body must be the tabernacle of God. నీ శరీరము దేవుని ఆలయమై అనగా ప్రత్యక్షత గుడారమై ఉండవలెను. గమనించండి, వాట్ ఎ వర్డ్ గాడ్ ఇస్ రివీలింగ్ us. ఎంత గొప్ప వాక్యం దేవుడు బయలుపరుస్తున్నాడు. నీ శరీరం దేవుని ఆలయం. దేవుని ఆలయం అంటే ప్రత్యక్షత గుడారం వలె ఉండాలి దేవుని కొరకు. 6వ మాట, నంబర్ 6, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము అను మాట ప్రకారం నేను సంపూర్ణ పరిశుద్ధత వైపు సాగుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు వెళ్ళిపో. ఒకరోజు పరిశుద్ధంగా, మరొక రోజు అపవిత్రంగా, ఒకరోజు పరిశుద్ధంగా, మరొక రోజు అపరిశుద్ధంగా. అది కాదు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, పరిశుద్ధంగానే వెళ్ళిపో. అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, as the word of God says, let those who are holy continue to be holy. In the same way, I will continue to be full holiness. Revelation chapter 22 verse 11. What the Bible says? Let those who do wrong keep on doing wrong. Let those who are evil continue to be evil. Let those who do what is right keep on doing what is right. And let those who are holy continue to be holy. Someone is doing wrong beside you, after you.
or anyone in your family or even your colleagues or your friends or someone is doing wrong, let him do, because he won't listen. That fellow won't listen. He always wants to do wrong in his life. But what about you? Don't do wrong. Listen to what the Bible says. Let those who are evil continue to be evil. Those who people are doing evil in your surroundings, in your family, in your friends, in your relatives, those people are not caring about the word of God. They are doing evil again and again. Leave them. But don't follow them. That fellow is doing evil, then I will also do evil. That fellow is doing wrong, then I will also do wrong. Then you will be rejected by God. Be careful. If you are holy, continue holy. Don't care anyone. If you are right, be right with God. Continue. It's a chain process for your life. Don't care anyone. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. చూడండి, గమనించండి. అన్యాయం చేస్తున్నాడు, వాడి మీ మాట వినట్లేదు. మీ బంధువుల్లో, మీ కుటుంబంలో, మీ స్నేహితుల్లో, మీ ఇరుగు పరివారంలో, మీ సంఘంలో అన్యాయం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట లెక్క చేయట్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను వదిలేసాయి. మరి నీ సంగతి ఏంటి? నువ్వు న్యాయంగా జీవించు. అపవిత్రంగా జీవిస్తున్నాడు. అయ్యో, దేవుని బిడ్డ కదా, అపవిత్రంగా ఉన్నాడు ఏంటి అంటే అతడు దేవుని మాట వినట్లేదు, వదిలేసాయి. మరి నీ మటుకు నువ్వు పవిత్రమైన జీవితం జీవించు. అలాగనే నీతిమంతుడు, నీతిగా నువ్వు జీవించాలను, నువ్వు నీతిగా జీవిస్తూ ముందుకెళ్ళిపో. ప్రభు వైపు చూడు. వాట్ ద బైబిల్ సేస్, వాట్ జీసస్ టోల్డ్ us, ఫాలో మీ. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నన్ను వెంబడించన్నాడు. మనుషుల్ని వెంబడించాలి లేదు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారితో సహవాసం చేయి. ఎవరైతే నీతిగా ఉంటారో వారితో సహవాసం చేయి. అనీతి మంతులతో, అపవిత్రమైన ప్రజలతో, అన్యాయం చేసే వారితో సహవాసం మానుకో. వారు క్రైస్తవులైనా సరే సహవాసం మానుకో. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని వారు పాడు చేస్తారు. జాగ్రత్త. ఎందుకంటే వారు వినరు. ఎందుకంటే వారు మాట వినని మూర్ఖులు. ఆ మూర్ఖులకు దేవుడే బుద్ధి చెప్తాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయగాని వాళ్ళని వెంబడించకు. నీవు యేసుని వెంబడించు. హల్లెలూయా. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుగానే ఉండనిమ్ము. 7వ మాట, నంబర్ 7, పరిశుద్ధతను దయచేయుటకు నాలోనికి వచ్చి బస చేయు ఆత్మను ఎన్నడూ నేను దుఃఖపరచను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. The Holy Spirit dwells in me, who makes me holy, so that I never grieve the Holy Spirit of God. Ephesians chapter 4 verse 30. గమనించండి, పరిశుద్ధత దేవుడు నీకు దయచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎందుకు సహవాసం చేస్తున్నాడు? ఎందుకు సహవాసం చేస్తున్నాడంటే నీలో పరిశుద్ధత ఉండాలని. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, అతి పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నీతో సహవాసం చేస్తాడు, నీతోనే ఉంటాడు. కాబట్టి నీ ప్రాణాత్మ దేహములతో నీవు అపవిత్రమైనటువంటి క్రియలు చేయకు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవిస్తే నువ్వు నీతో సహవాసం, నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి నువ్వు దుఃఖపరిచినట్లు గమనించు. Don't grieve Holy Spirit, because Holy Spirit is the most holy God. He dwells with you. He wants to be with you. But when you do sin, that is when you do anything that is against the word of God, then Holy Spirit will grieve himself. Be careful. What the Bible says, do not make God's Holy Spirit sad. Do not make God's Holy Spirit sad. He marked you with a seal for the day when God will set you completely free. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించండి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి. 8వ మాట, నంబర్ 8, విమోచన దినము కొరకు ఆయన
అనగా పరిశుద్ధాత్మ ముద్రగా నాతో కూడా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. The Holy Spirit is like a seal marked on me until the day when God will set me completely free. Ephesians chapter 4:30. గమనించండి, విమోచన దేవుని యొక్క రెండో రాకడ వరకు ఆయన నిన్ను ముద్రించినాడు. ఏ ముద్ర? నీవు దేవుని బిడ్డ అని నీ నొసటి మీద 777వ ముద్ర పెట్టి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు కాబట్టి ఆ ముద్రను కాపాడుకో. అపవిత్రంగా జీవించకు, లోకానుసారంగా జీవించకు, లోకానికి, పాపానికి, శాపానికి దూరంగా ఉండు. Holy Spirit is like a seal when you are saved. When you are saved, when you accepted Jesus Christ as your personal Savior, then Holy Spirit marked a seal upon you on your forehead. That number is 777. 777. He marked you because you belong to God. Until the second coming of Christ, you belong to God because you are saved. Praise the Lord. Hallelujah. 9వ మాట, number 9. నేను నా పరిశుద్ధతలో తగినప్పుడెల్లా నా బలహీనతల యందు ఆత్మ తానే సహాయం చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26 రాయబడింది. When I became low in holiness, then the Holy Spirit of God by himself who helps me for my weaknesses. Romans chapter 8:26. గమనించండి, నేను బలహీనంగా ఉన్నాను, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పరిశుద్ధత, ఈ లోక మాలిన్యము కలిగినప్పుడు, నేను నా పరిశుద్ధతలో తగ్గిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నన్ను పరిశుద్ధతలో ఇంకా నడిపించుటకు ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. When I became low in holiness, then Holy Spirit of God will make me holy again and again. He will strengthen me. He will take care. He will help me when I'm in weak. అందుకే దేవుడు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు. What the Bible says, in the same way the Holy Spirit helps us when we are weak. We don't know what we should pray for, but the Spirit, that means Holy Spirit himself, pray for us. He prays with groans too deep for words. దేవుని వాక్యం సెలవిస్తుంది, అటువలే ఆత్మయు పరిశుద్ధాత్మయు అనగా మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మనం బలహీనమైనప్పుడు ఏ ప్రార్థన చేయాలో మనకు తోచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షం నుండి మనల్ని పరిశుద్ధపరచుటకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి మన మనవి తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నంబర్ 10, 10వ మాట, నా పక్షమున ఆత్మ తానే అంటే పరిశుద్ధాత్మ తానే చెప్పశక్యంగాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:26. The Holy Spirit himself prays for me with groans too deep for words. Romans 8:26. గమనించండి, నేను ఎలా ప్రార్థన మూలుగులతో అంటే గోజాడుతూ నా నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను పరిశుద్ధంగా జీవించడానికి, నేను బలపరచబడ్డానికి, బలహీనుడుగా ఉన్న నన్ను బలపరచడానికి నా నిమిత్తము అంగలారుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. The Holy Spirit is groaning too deep words for my life, because when I am in weak, the Holy Spirit of God helps me he will pray for my request, for God to make me holy and to strengthen me. Praise the Lord. Hallelujah. 11వ మాట, నంబర్ 11, నేను దేవునికి విరోధముగా పాపము చేయకుండానట్లు పరిశుద్ధాత్మ తాను అడ్డగించుచున్నాడు. ఆదికాండం 20:6.
the Holy Spirit have kept me from sinning against God. Genesis chapter 20 verse 6. What the Bible says, the God spoke to Abimelech in the dream. He said, yes, I know you had no idea you were doing anything wrong, so I have kept you from sinning against me. That is why I did not let your touch Sarah. గమనించండి ప్రియమైన దేవుని, అందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది, అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ అబ్రహాము అబిమెలెకు శారా గురించి రాయబడింది. అబ్రహాము గేరారు అనే స్థలంకి వెళ్ళినప్పుడు అబ్రహాము తన భార్యను చెల్లె అని అబిమెలెకు రాజుకు చెప్తాడు. ఎందుకంటే అక్కడ దేవుని భయం లేదు కాబట్టి తప్పించుకోవడానికి తన భార్యను చెల్లెలని చెప్తాడు. అబిమెలెకు ఆమెను చేర్చుకుంటాడు, మరి రాజ్యంలో చేర్చుకుంటాడు. అబిమెలెకు చేర్చుకున్న తర్వాత దేవుడు మరి స్వప్నములో అబిమెలెకుతో మాట్లాడు, చూడు సుమా, ఆమె ప్రవక్త యొక్క భార్య, ఆమెను ముట్టకూడదు, జాగ్రత్త. అంటే నేనేం తప్పు చేశాను, ఆయన చెల్లెలు అని చెప్పాడు కదా, అంటే నువ్వు తప్పు చేయొద్దని నేను నీతో మాట్లాడుతున్నానని దేవుడు స్వప్నంలో అబిమెలెకుతో మాట్లాడినప్పుడు అతడు మళ్ళీ తిరిగి శారాను అబ్రహాం దగ్గరికి అబ్రహాం యొద్దకు పంపించేశాడు. గమనించండి, ఆ యొక్క స్థలం నుంచి కూడా వారిని పంపించేశాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు తప్పు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడ్డాడు. రాజు పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడ్డాడు. Abimelech, the king in Gerar, when Abraham and his wife Sarah came to that place, God's fear is not there in the place of Gerar. So Abraham told that to Abimelech, the king, he told that his wife is her sister. So when Abimelech invited to his palace, then God warned in a dream to Abimelech, see, Sarah is the prophet, Sarah is the wife of the prophet, Abraham is prophet, don't touch her. Then Abimelech asked the Lord, Abraham told that she is my sister, then why you are scolding me? Then God told him, that's why you are good person, that God told him that not to commit sin. That's why I stopped you. Listen, my dear brothers and sisters, Holy Spirit of God will stop you from sinning. Holy Spirit of God kept you from sinning. That is against God. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపం చేయకుండా నీకు అడ్డుపడతాడో, నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధతనే కోరుకున్న పరిశుద్ధాత్మ దేవుడు పాపంలో నిన్ను పడేయడానికి ఆయన ఇష్టపడడు. నువ్వు ఏదైనా తప్పులో పడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. గమనించి ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నంబర్ 12, 12వ మాట, దేవుడు సమస్తమును తన ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, God has shown it to me all through His Spirit, that is Holy Spirit. The Spirit, that means Holy Spirit, understands all things, that He understands even the deep things of God. 1 Corinthians chapter 2 verse 10. దేవుడు సమస్తమును పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మర్మములను పరిశోధించి మనకు బయలుపరుస్తున్నాడు. సమస్తమును బయలుపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. Holy Spirit will reveal all things, all hidden things of God unto us. Praise the Lord. Hallelujah. What the Bible says, but God revealed them unto us by His Spirit, that is Holy Spirit. Yeah, for the Spirit, Holy Spirit, search all things, yes, the deep things of God. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన బయలుపరిచి ఉన్నాడు.
ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అన్నిటినీ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు. 13వ మాట, నంబర్ 13, నా ఆత్మ ప్రభువు పెట్టిన దీపము, అది నా అంతరంగములన్నీ శోధించును. సామెతల గ్రంథం 20:27. ద ల్యాంప్ ఆఫ్ ద లార్డ్ సర్చెస్ మై హార్ట్, ఇట్ సర్చెస్ డీప్ డౌన్ ఇన్సైడ్ మీ. ప్రోవర్బ్స్ చాప్టర్ 20:27. నా ఆత్మ ప్రభు పెట్టిన దీపము. కాబట్టి ఆ దీపము దేవుడు పెట్టిన దీపము నీలో ఉంది. నీ ఆత్మను దేవుడు దీపానికి పోలిస్తున్నాడు. కాబట్టి దేవుడే పెట్టిన దీపము. కాబట్టి నీ అంతరంగములో ఉన్నటువంటి వాటినన్నిటిని పరిశోధిస్తున్నాడు. కాబట్టి అన్నీ పరిశీలిస్తున్నాడు. నువ్వు ఏ తప్పులో పడిపోకుండా, నీ ప్రాణాత్మ దేహంలో ఏ తప్పులో పడిపోకుండా, ఏ పాపంలో పడిపోకుండా నిన్ను పరిశోధిస్తున్నాడు. గమనించు. What the Bible says, the spirit of man is the candle of the Lord, searching all the inward parts of the belly. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. మీరు ఎవరైనా కానీ దేవునికి తెలియకుండా ఏ పాపము, మనుషులకు తెలియకుండా మీరు పాపం చేస్తారు, కానీ దేవునికి తెలియకుండా ఏది లేదు. నువ్వు ఏ రహస్యంగా ఏ పాపం చేసినా కానీ దేవునికి స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. అందుకే దేవుని నుంచి ఏ శరీరయో తప్పించుకోలేరో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 14వ మాట, నంబర్ 14, నేను ఆరాధించు నా దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించదం. యోహాను సువార్త 4:24. మై గాడ్ ఈజ్ స్పిరిట్, దట్ మీన్స్ హోలీ స్పిరిట్, as I worship him, and I will worship him in spirit, in truth and in truth. John chapter 4:24. What the Bible says, God is spirit, his worshippers must worship him in spirit and in truth. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. గమనించండి, దేవుని ఆత్మ అనగా ఇక్కడ పరిశుద్ధ ఆత్మ. ఆత్మతో ఆరాధించుట అనగా నా యొక్క ఆత్మతో నేను దేవుని ఆరాధించడము. సత్యముతో ఆరాధించుట అనగా మన మనస్సుతో, లేకుంటే మన హృదయములో. సత్యముతో ఆరాధించుట అనగా నా మనస్సులో లేదా నా హృదయములో ఉన్న వాక్యముతో, వాక్య ప్రకారము ఆరాధించదను. కాబట్టి ప్రియమైన నువ్వు సత్యం అంటే దేవుని వాక్యము, నీ మనసులో నీలో దేవుని వాక్యం ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే, వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుని ఆరాధిస్తావు. అదే సత్యముతో ఆరాధించడం. దేవుని వాక్యం తెలియకుండా నీ మనసుతో నువ్వు ఆరాధించలేవు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు నువ్వు సత్యముతో దేవుని ఆరాధించగలవు. God's spirit means the Holy Spirit. Worship him in spirit means that I will worship him with my spirit. Worship him in truth. Worship him in truth means that I will worship him with the word of God, which was filled on my mind or my heart. That's why I always say that fill your mind with the word of God, or else an empty mind leads to devil's workshop. గమనించండి, దేవుని వాక్యము నీలో ఉంటే నీవు దేవుని వాక్యం చేత నీ మనస్సును, నీ హృదయం దేవుని వాక్యం చేత నింపుకో. లేకపోతే నీ హృదయం ఖాళీ ఉంటే, నీ మనసు ఖాళీ ఉంటే, దేవుని వాక్యం లేకపోతే అది సాతానుడు నీ హృదయంలో, నీ మనస్సులో గుడారం వేసుకొని నీ జీవితాన్ని పాడు చేస్తాడు. జాగ్రత్త. That's why fill your mind with the word of God, or else an empty mind leads to devil's workshop. When the word of God is not there in your mind or in your heart,
then devil has the authority to dwell in your heart, in your mind. It will spoil your life. That's it. 15వ మాట, నంబర్ 15, నన్ను వెంటాడు పాప స్వభావమును ప్రభు తన అగ్ని అభిషేకంతో కాల్చివేయును. మత్తయి సువార్త 3:19 The Holy Spirit himself will burn up my sinful nature which follows me by the fire anointing. దేవుని అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం ద్వారా నన్ను వెంటాడుచున్న పాపపు స్వభావమును నేను కాల్చివేస్తాను. The Holy Spirit of God by himself, by his fire anointing, the sinful nature which is following unto me, I will burn up in the name of Jesus Christ of Nazareth with the fire of the Holy Ghost, that is with the fire anointing. I will burn them in the name of Jesus. Matthew chapter 3 verse 11. What the Bible says, what the John, I, John the Baptist, baptize you with water, calling you to turn away from your sins, but after me one will come who is more powerful than I am, and I am not fit to carry his sandals. He, that is Jesus, will baptize you with the Holy Spirit and with fire. Amen. Hallelujah. Raka Sheko Roko, the power in the name of Jesus Christ of Nazareth. దేవుని వాక్యం సెలవిస్తుంది, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్టిసం ఇచ్చుచున్నాను. బాప్టిసం ఇచ్చి యోహాను అంటున్నాడు. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన అనగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిసం ఇచ్చును. హల్లెలూయా. 16వ మాట, నంబర్ 16, నాలో దహించు అగ్ని ఉంచిన ప్రభు అది రగులుకొని మండవలన్నీ కోరుచున్నాను. లూకా సువార్త 12:49. The Holy Spirit consuming fire was upon me, and he wished the fire had already started. Gospel of Luke chapter 12 verse 49. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో దహించు అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు నాకు దహించు అగ్ని ఇచ్చినాడు. అది మండుచున్నది, ఇతరులను మండించుటకు. నేను మండుచు దేవుని కోసం జీవించుటకు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, what the Bible says, I have come to bring fire on the earth. How I wish the fire had already started. నేను, బైబిల్ ఏం సెలవిస్తుంది వాక్యం, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. గమనించండి, దేవుని కోసం జీవించు ప్రియమైన దేవుని బిడ్డ, దహించు అగ్ని దేవునికి ఇచ్చాడు. 17వ మాట, నంబర్ 17, నేను దేవుని చేత అనగా ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదును. రోమీయులకు రాసిన పత్రిక 8:14. I will led by the Spirit of God. That means Spirit of God means Holy Spirit. I will led by the Spirit of Holy. That means I will led by the Holy Spirit. Romans chapter 8 verse 14. What the Bible says, those who are led by the Spirit of God are the sons of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారులవు, దేవుని కుమార్తెవు. ఎంత గొప్ప మాట. Spirit of God means Holy Spirit. Led by the Spirit of God means led by the Holy Spirit. You need to led by the Holy Spirit of God. Without the guidance of the Holy Spirit, you cannot move a step forward, a successful step forward in your life. దేవుని ఆత్మ చేతనే నువ్వు ప్రతిదినం దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడకపోతే నువ్వు పడిపోతావు నీ జీవితంలో, భ్రష్టత్వంలో. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడాలి. 18వ మాట, నేను ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నాను.
గనుక శరీర ఇచ్చలను నెరవేర్చను. గలతీయులకు రాసిన పత్రిక 5:16. As I am leading by the power of the Holy Spirit, then I will not do what my sinful nature wants me to do. Galatians chapter 5:16. గమనించండి, నేను దేవుని ఆత్మ చేత నడిపింపబడతాను కాబట్టి శరీర ఇచ్చలు నేను నెరవేర్చను. గమనించండి, I will walk with the Spirit. I will walk with the Holy Spirit. Then I won't fulfill the lust of the flesh in my life. Listen carefully. Your lust of your flesh is an enemy for your spirit. Once again I will tell you, your lust of your flesh is an enemy for your spirit. నీ యొక్క శరీర ఇచ్చలే నీ ఆత్మకు శత్రువు. Who is the enemy for your spirit? Your own flesh. That means your lust of flesh is the enemy for your spirit. నీ శరీర ఇచ్చలే, నీ పాపం ఇచ్చలే నీ ఆత్మకు శత్రువు. అంటే నీ శరీరమే నీ శత్రువు అని గమనించు. What the Bible says? This I say then, walk in the Spirit. That means Holy Spirit. Walk in the Holy Spirit and you shall not fulfill the lust of the flesh. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొని అప్పుడు మీరు శరీరిచ్చలను నెరవేర్చరు. శరీరిచ్చను నెరవేర్చరు. నీ శరీరిచ్చలు మానుకో. అప్పుడైతేనే దేవుని ఆత్మ చేత నడిపింపబడతావు. నీ శరీరిచ్చలు నెరవేర్చుకుంటే దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. 19వ మాట చివరిగా, నంబర్ 19. నేను సాక్షిగా జీవించుటకును పరిశుద్ధంగా జీవించుటకును ఆత్మస్వరూపి ప్రభు పరిశుద్ధాత్మ ప్రభువు నన్ను బలపరుచుచున్నాడు. అపోస్తల కార్యం 1:8. As I live for giving witness and live holy for God, that the Spirit of God who strengthens me. Acts chapter 1:8. What the Bible says? But you will receive power when the Holy Spirit comes on you. Then you will be my witnesses in Jerusalem. You will be my witness in all Judea and Samaria. And you will be my witnesses from one end of the earth to the other. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఇక్కడ I will be witness for God. I will be holy. I will live holy for God. Because Holy Spirit of God strengthens me. నేను ప్రభు కోసం ఒక సాక్షిగా నా రక్షణ నేను కాపాడుకొని నేను ఒక సాక్షిగా జీవిస్తాను. ప్రభు యొక్క నేను ప్రతిదినం పరిశుద్ధత కలిగి జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు కోసము. ఇది నా సాక్ష్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సాక్ష్యం కలిగి జీవించాలి. ప్రతిదినం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతిదినం మన రక్షణను మనం కాపాడుకోవాలి. ఈ 2 సాక్ష్యాలు కలిగి మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మా సంఘంలో ఒక సహోదరికి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. అయితే ఆమె గురించి నేను ప్రార్థన చేశాను. డాక్టర్స్ అన్నారు 30 కీమోథెరపీస్ చేయాలి, అట్లయితేనే ఈ యొక్క క్యాన్సర్ వెళ్ళిపోతుంది, లేకుంటే చెప్పలేమని అన్నారు. అది కూడా గ్యారంటీ ఇవ్వలేమన్నారు హాస్పిటల్లో ఆమె వెళ్ళినప్పుడు. అయితే ఆమె చిన్నగా ఒక చిన్న పని చేసుకుంటుంది. అయితే ఆ పని చేసుకుంటే మన పని ఆగిపోయింది. పని చేసుకున్న ఈ యొక్క రొమ్ము క్యాన్సర్తో బాధపడతా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు. అప్పటికి 2 కీమోలు అయిపోయినాయి. అయితే నేను వెళ్ళి ప్రార్థన చేసి అమ్మ నా మాట వింటావా అన్నారు. ఒకటే మాట, నా మాట వింటావా అంటే, అయ్యగారు మీరు ఏం చెప్తారు ఇంత అంటే, ప్రార్థన చేద్దాం, దేవుడి క్యాన్సర్ తొలగిస్తాడని నేను చెప్పాను. అయితే దినం తప్పి దినము డే ఆఫ్టర్ డే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి నీ క్యాన్సర్ వెళ్ళిపోయింది అమ్మా అని అన్నాను. చెక్ చేయించుకో అన్నారు. ఆమె వెళ్ళి చెక్ చేసుకుంటే క్యాన్సర్ అలాగనే ఉంది. మళ్ళీ 2 సార్లు చెప్పాను, అమ్మ నీ క్యాన్సర్ వెళ్ళిపోయిందమ్మా, చెక్ చేయించుకో, మళ్ళీ కీమోథెరపీ అంటే అలాగా 2 సార్లు కీమోథెరపీ చేయించుకున్నా కానీ క్యాన్సర్ అలాగనే ఉంది.
నేను ప్రార్థన చేశాను, ప్రభా నువ్వేమో క్యాన్సర్ వెళ్ళిపోయింది చెప్పన్నావు, మరి క్యాన్సర్ ఏమో అలానే ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే ఆత్మలోకంలో ఆ క్యాన్సర్ వెళ్ళిపోయింది, కానీ భౌతికంగా ఈ భౌతిక లోకంలో నెరవేర్చబడటానికి సమయం పడుతుంది అన్నాడు. అయితే నేను ప్రార్థన చేశాను, 3 వారాల తర్వాత క్యాన్సర్ వెళ్ళిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆమె ఇక కీమోథెరపీకి వెళ్ళలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మరి ఆమె తన పని తను చేసుకుంటుంది, తన ఉద్యోగం చేసుకుంటుంది. దేవుడు చేసిన అద్భుతం. In our church, one sister got breast cancer. She is suffering from breast cancer. Then doctors told her that she needs 30 chemotherapies. So already 2 to 3 chemotherapies therapy had done to her. Then I went to her home and told her, sister, do what I say. Then she told her, yes pastor, I will do what you say. Then I told her and I prayed and I went to her home day after day, alternate days, and I pray for her. And I told her, there is no cancer, sister, I told her. Then she went and I told her, go and check for yourself for the hospital. And I told her. She went, but she went for chemotherapy and checked. Again the cancer was not gone. Still the cancer is there. Again I told her, sister, cancer is gone. Go and check for yourself. Again she went for chemotherapy. Again she checked. Again the cancer was not gone. Then I asked the Lord, the Holy Spirit of God, what is this, Lord? You told me that cancer is gone. Then why the cancer is still in her? Then the Holy Spirit of God, my son, it was revealed in spirit realm world, but it will be fulfilled as the time travel will take place. For that it must be revealed. When it is revealed in, when she was healed in spirit realm world, then it takes some time, that is time travel for the physical world. Then I pray for the Lord. After 3 weeks, no cancer. That means time travel. When the miracle happened in spirit realm world, then when it is fulfilled in physical world, it takes time travel. It takes some time, 3 weeks. Then no cancer. She refused to went chemotherapy. Now she is doing some job. Glory to God. That's why I'm telling you, without Holy Spirit, we cannot move a step forward in our life. To live holy or to be succeed in our life. Let's pray. Dear Heavenly Father, dear Holy Spirit of God, help Lord, guide Lord, make them holy Lord, stop them from sinning Lord, be with them Lord. Let your fire be upon them in the mighty name of Jesus Christ. Fire! 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 Rakashiko Rukunda. Let your anointing be full upon them. Fill upon them. Let your fire and your anointing be upon them. I command every evil spirit, I command every sickness and illness to went away, to flee them in the mighty name of Jesus Christ of Nazareth. Amen. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, ప్రభా మీ బిడ్డల్ని సరిచేయండి, మీ బిడ్డల్ని పరిశుద్ధపరచండి, మీ బిడ్డలకు జయ జీవితం దయచేయండి. ప్రతి విధమైన వ్యాధిని, రోగమును, శాపమును, పాపమును యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో అగ్ని అభిషేకం బిడ్డల మీద అనుగ్రహింపబడుగాక. అగ్ని ఫైర్, అగ్ని ఫైర్, మీ శక్తి చేత నింపబడి జయ జీవితం దయచేయండి. మీ కృపాశోత నింపమని యేసుక్రీస్తు ప్రియనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మలను దీవించుగాక. ప్రైజ్.